ఎకానమీ ఎందుకు, ఇప్పుడు ఏమిటి అని అడిగాను, ఎకానమీ ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకు ఎకానమీ, ఎందుకు చదువుకోవాలి? మార్క్స్ కోసం కాకుండా ముందు చూపు ఉండాలి, భవిష్యత్తు పరమైన నిర్ణయాలు కావాలి. ఎందుకు సార్ భవిష్యత్తు పరమైన ముందు చూపు నిర్ణయాలు ఎందుకు? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. భారతదేశం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కిసాన్ సమృద్ధి నిధి అని ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తుంది ఏంటి రైతులకి. సరే, 6,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఈ సంవత్సరానికి 1,00,000 కోట్లు అనేది ప్రణాళిక వ్యయం కింద పెట్టుకున్నాను నేను కిసాన్ సమృద్ధి నిధికి. ఎందుకు ఈ సంవత్సరం ఎప్పుడు పడితే అప్పటికప్పుడు మన ఖజానా నుంచి తీసిస్తే సరిపోతుంది కదా, ఒకేసారి బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టాం 1,00,000 కోట్లు ఇవ్వాలి అని? మనకి వనరులు అనేవి పరిమితమైనవి. అవునా? వనరులు పరిమితమా లేకపోతే వనరులు కావాల్సిన సమృద్ధిగా ఉంటాయా? ఎప్పుడు కూడా వనరులు అనేవి పరిమితం. భూమి పరిమితం, అదేవిధంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పరిమితం, ఏవైతే మూలధనం ఉందో అది పరిమితం. అవునా? ఎప్పుడైతే వనరులు పరిమితంగా ఉంటాయో అప్పుడు ప్రణాళిక లేకపోతే వనరులు అనేవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే దుర్వినియోగం అవుతాయో తాత్కాలికంగా మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని అమలు పరిచేస్తాం, పర్లేదు. అదే దీర్ఘకాలికంగా మనం సుస్థిర అభివృద్ధి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక కోసమే ఈ ఆర్థిక వ్యవస్థ. అర్థమైందా? ఎందుకనేది వై అనేది అయిపోయింది, వాట్ అనేది చూద్దాం. ఎందుకు అనేది అయిపోయింది, ఏమిటి అనేది చూద్దాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి? మనం దేని గురించి చదువుకుంటాం? కొత్తగా వచ్చారుగా ఇద్దాం. ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటామా లేదా అర్థశాస్త్రం గురించి చదువుకుంటాం? వ్యవస్థ గురించి, అర్థశాస్త్రం గురించి చదువుకోమా? అది కూడా చదువుకుంటాం. ముందు అర్థశాస్త్రం అంటే ఏంటి చూద్దాం. మొదటిది ప్రభావవంతమైన వనరుల వినియోగం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుందాం అదే కదా, వినియోగం. దేనికోసం కార్యకలాపాలు ఉంటాయి సార్ మన ఆర్థిక వ్యవస్థలో? ఏం చేస్తుంటారు, ఏ యాక్టివిటీస్ ఉంటాయి ఆర్థిక వ్యవస్థ అనగానే? మీకు ఏం గుర్తొస్తాయి? ఉత్పత్తి, సరే, వినియోగం, సరఫరా, ఈ మూడే ఉంటాయి. మీరు ఆర్థిక వ్యవస్థలో ఏవి తీసుకున్నా సరే ఈ 3 కార్యకలాపాల్లో మీరు పెట్టచ్చు. ఏంటిది? ఉత్పత్తి, సరఫరా, వినియోగం. ఒకరు ఉత్పత్తి చేయాలి, ఒకరు సరఫరా చేయాలి, ఒకరు వినియోగం చేయాలి.